హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ రొయ్యల కర్రీ అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి అయితే కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను. బట్ మనకి పీసెస్ వచ్చేసి అయితే హాఫ్ కేజీ వరకే వస్తాయన్నమాట. ప్లస్ నేను ఇక్కడైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టేసినాను. ఫస్ట్గా ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకొని ఇందులోకి మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్య ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపునైతే వేసేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకొని రొయ్యలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. సో మనం ఇట్లా రొయ్యలు ఉడికిస్తూ ఉంటేనే మనకి ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి అన్నమాట. అందులోనే రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి. సో ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని 3-4 నిమిషాల పాటైనా కానీ రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి. సో మధ్యలో నేను మూత తీసి మరీ చూపిస్తున్నాను అన్నమాట. చూసిలా రొయ్యలకి అయితే వాటర్ అనేవి ఊరుతూ ఉన్నాయి. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు రొయ్యలను అయితే ఉడికించుకోవాలి. సో ఇట్లా మూత తీస్తూ చెక్ చేస్తూ మరీ ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను. వాటర్ మొత్తం ఎగిరిపోయి రొయ్యలు అయితే ఇక్కడ 40% వరకు అయితే ఉడుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెను అయితే పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన అయితే వేరొక గిన్నెలో వండుతున్నాను అనమాట. సో ఇందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని లైట్గా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్టార్ అనేసా, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని వేయించుకున్న తర్వాతకి 1 కప్పు వరకు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నది గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ అయితే ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేయండి. సో ఆనియన్స్ అనేవి అయితే మంచిగా వేగాలి అన్నమాట. ఎంత వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే వేయించుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి అల్లంతో పాటు ఆనియన్స్ కూడా ఇంకాసేపు అయినా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేస్తూ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అలాగే 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తినే టేస్ట్కు తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకాస్త స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసారంటే సరిపోతుంది. ఈ స్పైసెస్ని కాస్త వేగిన తర్వాతకి ఇందులోకి రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి. సో మంచిగా రొయ్యలకు కూడా ఉప్పు, కారం, మసాలా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైనుంచి మూతను పెట్టుకొని అయితే ఒక 2-3 నిమిషాల పాటైనా కానీ ఉడికించామనుకోండి, రొయ్యలకు ఉప్పు, కారం, మసాలా అనేది చక్కగా పడుతుంది. తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసిలా 3 నిమిషాల తర్వాతకి అయితే చూపిస్తున్నాను. మసాలాతో పాటు మనకి ఇక రొయ్యలు కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు అయితే వాటర్ని వేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే 4-5 నిమిషాల పాటైనా ఉడికించుకున్నామంటే సరిపోతుంది. సో 4 నిమిషాల తర్వాతకి అయితే చూపిస్తున్నాను. మనకి ఎడ్జెస్కి అయితే ఆయిల్ వదులుతూ ఉందంటే మనకి ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే కుక్ అయిపోయినట్టే. రొయ్యలు చక్కగా ఉడుకుతాయి. ప్లస్ మనకి ఇక్కడ గ్రేవీ కూడా థిక్గా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, ఫైనల్గా వేడివేడిగా రొయ్యల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రొయ్యల కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.